హలో అండి అందరికీ. ఇంతకుముందు ఒక వీడియోలో లలితా సహస్రనామంతో సమానమైన నామాలు 24 నామాలు అయితే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి విష్ణు సహస్రనామం కూడా అందరూ అయితే చదవలేరు. ఎందుకంటే తప్పులు పోతాయని, ప్లస్ గురువు ఉపదేశం ఉండాలని, అండ్ చాలా టైం తీసుకుంటుందనేసి చదవలేకపోతారు. సో అందుకనే మనకి ఆ విష్ణు సహస్రనామంతో సమానమైన ఒక స్తోత్రాలు అయితే ఉన్నాయనేది ఎంతమందికి తెలుసు? ఈ 7 శ్లోకాలు మనం చదివినట్లయితే మనం విష్ణు సహస్రనామం చదివిన ఫలితం అనేసి చెప్తారు. అది నేను చెప్పట్లేదండి. స్వయాన శ్రీ కృష్ణ పరమాత్మనే అర్జునుడికి చెప్పాడనమాట. ఈ 7 శ్లోకాలు కూడా రోజుకి 3 సార్లు పొద్దున కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా మీ వీలు కుదిరినప్పుడు చదువుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. సో చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అనేసి పెట్టాను. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.